గన్ కల్చర్ తో అమెరికాలో మరో ఘోరం చోటు చేసుకుంది. టెక్సాస్ స్టేట్ డల్లాస్ నగరంలో జరిగిన కాల్పుల ఘటనలో తెలంగాణ విద్యార్థి ఒకరు మృతి చెందారు. ఈ విషయాన్ని బీఆర్ఎస్ సీనియర్ లీడర్ హరీష్ రావు ఎక్స్ ఖాతాలో చేసిన పోస్టుతో ధృవీకరించారు. మృతుడు హైదరాబాద్ ఎల్బీ నగర్ కు చెందిన చంద్రశేఖర్ పోలేగా గుర్తించారు. ఉన్నత విద్య కోసం అతను డల్లాస్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. చదువుకుంటూనే చంద్రశేఖర్ స్థానికంగా ఓ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లో పనిచేస్తున్నాడు. భారత కాలమానం ప్రకారం ఈ ఉదయం వీధుల్లో ఉన్న సమయంలో అతనిపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో బుల్లెట్ గాయాలతో చంద్రశేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు. కాల్పులకు పాల్పడింది ఓ నల్ల జాతీయుడిగా తెలుస్తోంది. మరోవైపు విషయం తెలుసుకున్న మాజీ మంత్రి హరీష్ రావు బాధిత కుటుంబాన్ని కలిసి ఓదార్చారు. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో ఆయన ఓ పోస్టు చేశారు. బీడీఎస్ పూర్తి చేసి ఉన్నతపై చదువుల కోసం అమెరికాలోని డల్లాస్ వెళ్లిన ఎల్బీ నగర్ కు చెందిన దళిత విద్యార్థి చంద్రశేఖర్ పోలే ఈ రోజు తెల్లవారుజామున దుండగులు జరిపిన కాల్పులో మృతి చెందడం విషాదకరమన్నారు. ఉన్నత స్థాయిలో ఉంటాడనుకున్న కొడుకు ఇక లేడు అన్న విషయం తెలిసి తల్లిదండ్రులు పడుతున్న ఆవేదన చూస్తే గుండె తరుక్కుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని చంద్రశేఖర్ పార్థివ దేహాన్ని వీలైనంత త్వరగా స్వస్థలానికి తరలించేందుకు కృషి చేయాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు హరీష్ రావు. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, పోలే చంద్రశేఖర్ సన్ ఆఫ్ పోలే జగన్మోహన్ 27 ఏళ్లకు చెందినటువంటి యువకుడు బిఎన్ రెడ్డి నగర్ టీచర్స్ కాలనీ ఫేజ్ 2 కి చెందినటువంటి వ్యక్తి 2023లో ఉన్నత చదువు కోసం మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేయడం కోసం అమెరికాలోకి వెళ్లినట్టుగా కూడా తల్లిదండ్రులు ఈ విషయాన్ని ఎవరైతే తన కుటుంబ సభ్యులని పరామర్శించడానికి వచ్చారో హరీష్ రావు మరియు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే మిగతా బీఆర్ఎస్ నాయకులకు ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఈ రోజు తెల్లవారుజామున 9 గంటల ప్రాంతంలో టెక్సాస్ లో తాను పెట్రోల్ బంక్ లో గ్యాస్ ఫిల్ చేస్తున్నటువంటి క్రమంలో ఒక నీగ్రో సడన్ గా తన చేతిలో ఉన్నటువంటి వెపన్ ఓపెన్ చేసి ఈ పోలే చంద్రశేఖర్ పైన కాల్పులు జరపడంతో పోలే చంద్రశేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు. అక్కడ ఉన్నటువంటి పోలీసులు అక్కడికి చేరుకొని ఆ మృతదేహంపై ఎన్ని కాల్పులు జరిపాయో అనేది పూర్తిగా వివరాలను సేకరించి ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చినట్టు కూడా ఆ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ చెందినటువంటి మిగతా సిబ్బందిని కూడా అడిగి పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ నల్ల జాతీయులు ఎక్కువగా భారతీయులని టార్గెట్ గా చేసి ఎక్కడెక్కడ భారతీయులు పనిచేస్తా ఉన్నారో వాళ్ళని నిత్యం కావాలని గొడవ పెట్టుకోవడము, వారి పైన దాడులకు పాల్పడము, వారిని గన్ పెట్టి బెదిరియడము, ఈ రోజు ఏకంగా గన్తో కాల్పులు జరిపి అతను చంపేంత వరకు కూడా ఈ నల్ల జాతీయులు వదలట్లేదు. అమెరికాలో పరిస్థితి పూర్తిగా నల్ల జాతీయ చేతుల్లోకి వెళ్లిపోయింది, రక్షణ లేకుండా పోయింది అంటూ మాత్రం తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ రోజు బిఎన్ రెడ్డి నగర్ కి చెందినటువంటి పోలే చంద్రశేఖర్ చనిపోయాడని ఒక మరణ వార్త విషయాన్ని తెలుసుకుని హరీష్ రావు సిద్దిపేట ఎమ్మెల్యే, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇద్దరు అక్కడికి చేరుకొని కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని చేకూర్చి తొందరగా మృతదేహాన్ని ఇంటికి తెప్పించే ప్రయత్నాలు జరుపుతా ఉంటాము. ఏదైనా గతంలో ఈ పోలే చంద్రశేఖర్ వారితో గొడవ పడ్డట్టు కానీ వాళ్ళ రూమ్మేట్స్ తో గొడవ పడ్డట్టు కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ ని మీతో షేర్ చేశారా, అసలు చంపడానికి గల కారణాలు ఏంటి అనే దానిపై కూడా కుటుంబ సభ్యులతో ఎమ్మెల్యేలు ఆరా తీసినప్పటికీ ఎలాంటి వివాదాలు చేసేటువంటి వ్యక్తి కాదని, కేవలం విద్య కోసం ఉన్నత చదువుల కోసం తను ఇక్కడ చదువు పూర్తి చేసుకొని అక్కడికి వెళ్లి మాస్టర్స్ పూర్తి చేసి త్వరలో రాబోతా ఉన్నాడు ఒక సంతోషం ఉన్నటువంటి క్రమంలో దసరా పండుగ సమయంలోనే తన కొడుకుపై ఈ కాల్పులు జరిపి నల్ల జాతీయుడు తన కొడుకుని అంతమందించాడు అంటూ మాత్రం కన్నీరు మున్నీరు అవుతూ తల్లిదండ్రులు ఎమ్మెల్యేలకు ఈ విషయాన్ని షేర్ చేయడంతో ఎమ్మెల్యేలు కుటుంబానికి భరోసా కల్పించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున బీఆర్ఎస్ పార్టీ తరఫున
త్వరగా మృతదేహాన్ని రప్పించడంతో పాటు ఆర్థిక పరమైనటువంటి సహాయాన్ని కూడా అందజేస్తామంటూ కూడా తెలియజేసినట్టుగా సమాచారం అందుతుంది. చంద్రశేఖర్ మృతదేహం అక్కడి నుంచి పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత ప్రత్యేక ఫ్లైట్ లో తిరిగి భారతదేశానికి పంపించి అక్కడి నుంచి కూడా తెలంగాణకు తర్వాత వారి స్వస్థలానికి చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. చాలా మంది ఈ పోలే చంద్రశేఖర్ ని నల్ల జాతీయులు కాల్పుల్లో చంపారు, కాల్పులు జరిపి చంపారని ఒక ఘటన మాత్రం ఒక్కసారిగా భారతీయ విద్యార్థులు మళ్ళీ అలజడి మొదలైంది, భయాందోళన పరిస్థితి ఏర్పడింది. సంవత్సరంలో కనీసం 2-3 ఘటనలు ఈ నల్ల జాతీయులు భారతీయుల పైన విరుచుకుపడి భారతీయుల పైన కాల్పులు జరిపి బెదిరించి దాడులు చేసినటువంటి ఘటనలు ఎక్కువగా రిపోర్ట్ అవుతా ఉన్నాయి. ఎందుకు అమెరికా దేశంలో చట్టాలని సరిగ్గా అమలు పరచట్లేదు, ఒకవేళ అమలు పరిస్తే ఎందుకు పదే ఈ నల్ల జాతీయులు ఇంతగా రెచ్చిపోతా ఉన్నారనే ఒక అనుమానాలు కూడా వ్యక్తం అవుతా ఉన్నాయి. కాబట్టి దీనిపైన కేసు నమోదు చేసుకుని ఎవరైతే నీగ్రో పోలే చంద్రశేఖర్ పైన కాల్పులు జరిపాడో అతన్ని కఠినంగా చర్యలు తీసుకోవడంతో పాటు ఈ నల్ల జాతీయుల పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి వాళ్ళ నేర చరిత్ర కలిగినటువంటి వారందరినీ కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేసి వాళ్ళందరినీ ఆ దేశాన్ని వదిలి పంపించే విధంగా ఉంటేనే మిగతా దేశస్తులంతా కూడా పీస్ఫుల్ గా ప్రశాంతంగా అక్కడ బతకగలుగుతారు అంటూ మాత్రం కుటుంబ సభ్యుల నుంచి గతంలో నుంచి డిమాండ్ పెరుగుతూ వస్తోంది. కాబట్టి పోలే చంద్రశేఖర్ పై కాల్పుల ఘటనపై పోలీసులు ప్రభుత్వం ఏ రకంగా రియాక్ట్ అవుతా ఉందనేది మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. వైశాలి, అయితే కనీసం కాల్పులు జరిపిన నల్ల జాతీయుని పట్టుకునే ప్రయత్నం చేయట్లేదా అమెరికా పోలీసులు? నీగ్రోలు అఫీషియల్ గా కొంతమంది లైసెన్స్ వెపన్స్ తో కూడినటువంటి వ్యక్తులు ఎక్కువగా సంచరిస్తూ ఉంటారు. పార్క్ చోట, హోటల్స్, రెస్టారెంట్స్, ఇలాంటి గ్యాస్ స్టేషన్స్, ఈ చోట ఎవరైతే భారతీయుడు అని గ్రహించి వారితో కావాలని గొడవలు పెట్టుకొని వాళ్ళని దేశం నుంచి పంపించేటువంటి ప్రయత్నాల లేదా తమకున్నటువంటి ఆ పిచ్చిని ఏదో రకంగా ప్రదర్శించి ఖచ్చితంగా తమ ప్రతాపాన్ని నిలబెట్టుకోవాలనే జరుగుతున్నటువంటి ఈ కాన్వర్సేషన్ లో భాగంగానే ఈ కాల్పులు జరిపి ఉండవచ్చు అనే దానిపై మాత్రం పోలీసులు దీనిపై పూర్తిగా ఎంక్వైరీ అయితే ప్రారంభించారు. అతను కాల్పులు జరిపినటువంటి వెంటనే అక్కడి నుంచి కూడా పరారవ్వడము, అతను ఎటువైపుగా పరారయ్యాడనేది మాత్రం పోలీసులు సీసీటీవీ కెమెరాలన్నీ కూడా పరిశీలించారు. అతను ఎక్కడ నివాసపుట్టున్నాడు, అసలు పోలే చంద్రశేఖర్ ని ఎందుకు టార్గెట్ గా చేసి ఈ ఫిల్లింగ్ స్టేషన్ లో అతని పైన కాల్పులు జరపాల్సి వచ్చింది అనే దానిపై కూడా ఆ వివరాలను కూడా ఆరా తీస్తా ఉన్నారు. దీంట్లో ఇంకెవరైనా భారతీయుల సహాయం గాని నీగ్రోస్ ఎవరైనా ఇతన్ని చంపాలి అనే ఒక ప్లానింగ్ ప్రకారంగా ఏదైనా అతన్ని ఉసిగొల్పి పంపించారనే కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి. కాబట్టి పోలే చంద్రశేఖర్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా వెరిఫై చేస్తా ఉన్నారు. గతంలో అమెరికాకు చేరుకొని టెక్సస్ ఆ ప్రాంతంలో ఎవరితో అయినా గొడవ పడి తోటి రూమ్మేట్స్ తో గాని ఫ్రెండ్స్ తో గాని గొడవ పడినటువంటి దాఖలాలు ఉన్నాయి. అంత సడన్ గా వచ్చి గ్యాస్ ఫిల్లింగ్ చేస్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా వెపన్ తీసి ఈ రౌండ్స్ ఓపెన్ చేసి అతని పైన ఫైరింగ్ చేయడానికి గల కారణాలు ఏంటనే దానిపై మాత్రం పోలీసులు అన్ని వైపుల నుంచి కేసును దర్యాప్తు జరుపుతా ఉన్నారు. వైశాలి.